హాయ్ అందరికీ, ఎలా ఉన్నారు? ఈరోజు మనం హిడెన్ జెమ్ అయిన రామాపురం బీచ్‌కి వెళ్తున్నాం. అయితే ఈ రెస్టారెంట్‌లో ఒక్కొక్క సెలబ్రిటీ వాల్‌పేపర్ ఉంది. ఈ సెలబ్రిటీ ఎవరో నాకు కామెంట్స్‌లో చెప్పండి. చూడంగానే గెస్ చేసేయొచ్చు. మీరు గెస్ చేస్తారో లేదో చూద్దాం. అండ్ ఈ బీచ్ దగ్గర మనకి సీ ఫుడ్ అంతా అవైలబుల్‌గా ఉంటుంది కదా! నేనైతే ట్రై చేయలేదు టేస్ట్ ఎలా ఉంటుందో అని. మీరెప్పుడైనా ట్రై చేశారా? మీకేమనిపించిందో కూడా నాకు షేర్ చేయండి. నెక్స్ట్ టైం నేను వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ట్రై చేస్తాను. నేను ఎప్పుడూ బాపట్ల బీచ్‌కే వెళ్ళేదాన్ని. ఫస్ట్ టైం రామాపురం బీచ్‌కి వెళ్తున్నాను. చాలామంది చెప్పారు రామాపురం బీచ్ చాలా బావుంటుందని. అండ్ మేము ఈవినింగ్ సన్‌సెట్ చూద్దామని ఆఫ్టర్‌నూన్ స్టార్ట్ అయ్యాము. వెళ్ళే దారంతా కొంచెం పీస్‌ఫుల్‌గా, గ్రీనరీతో చాలా బ్యూటిఫుల్‌గా ఉంది. మేము సన్‌సెట్‌కంతా రీచ్ అయిపోవాలి అనుకోని ఫాస్ట్‌గా బయలుదేరాలనుకున్నాము. కొంచెం లేట్ అవ్వడం వల్ల సన్‌సెట్ మిస్ అయిపోయాము. ఎక్కడ మిస్ అయిపోతామో అని చెప్పి ఫాస్ట్‌గా వెళ్ళాము. గుంటూరు నుంచి అయితే మాకు ఒక 70 కిలోమీటర్స్ చూపిచ్చింది. వెళ్ళంగాల్నే ఈ బర్డ్స్‌తో వెల్కమింగ్ చాలా బ్యూటిఫుల్‌గా ఉంది. ఈవినింగ్ అవ్వడంతో చాలా బ్యూటిఫుల్‌గా, చాలా పీస్‌ఫుల్‌గా, చాలా కూల్‌గా ఉంది. ఇక్కడ సైలెన్స్, సముద్రం వేవ్స్‌తో ఇవన్నీ కలిపితే ఒక మంచి రిఫ్రెషింగ్ ఫీలింగ్ అనిపిచ్చింది. సిటీ హడావిడి నుంచి కొంచెం దూరంగా కావాలనుకుంటే ఇది పర్ఫెక్ట్ ప్లేస్ అనే చెప్పాలి. ఈవినింగ్ సన్‌సెట్ అప్పుడు కానీ, మార్నింగ్ సన్‌రైజ్ అప్పుడు గానీ వెళ్తే ఈ బీచ్ ఇంకా బ్యూటిఫుల్‌గా కనిపిస్తుంది. చాలా ప్రశాంతంగా, చాలా హాయిగా అనిపిస్తుంది. ఫ్రెండ్స్‌తో వచ్చినా, ఫ్యామిలీతో వచ్చినా హ్యాపీగా టైమ్ పాస్ చేసేయొచ్చు. ఫ్రెండ్స్‌తో వచ్చి ఫోటోస్ తీసుకోవచ్చు, సైలెంట్‌గా కూర్చొని వేవ్స్ వినొచ్చు, లేదా కేవలం మీతో మీరే ఉండొచ్చు. ఏ మూడ్‌కైనా రామాపురం బీచ్ సరిగ్గా సరిపోతుంది. అండ్ ఇక్కడ యాక్టివిటీస్ కూడా ఉన్నాయి. పర్ హెడ్ వచ్చేసి రూ. 100 అంట. వర్తియే అనిపిచ్చింది. అంటే కొంచెం యాక్టివిటీస్‌తో మనం ఫ్యామిలీతో ఎంజాయ్ చేయొచ్చు. చూసారా సన్‌సెట్ టైమ్ అయిపోయి సన్‌సెట్ కూడా అయిపోయింది. అయినా చాలామందే ఉన్నారు. నేనసలు ఎవరు ఉండరేమో అనుకున్నాను. మేమైతే బీచ్‌లోకైతే వెళ్ళలేదు. చూసారా ఎంత అందంగా ఉందో. చాలా సైలెంట్‌గా, క్లీన్‌గా ఇంకా నేచర్‌కి టచింగ్‌గా ఉంది. ఇది పెద్ద క్రౌడెడ్ బీచ్ కాదు. అందుకే ఇక్కడ కూర్చుంటే చాలా రిలాక్సింగ్‌గా ఉంది. వేవ్ సౌండ్‌తో, కూల్ ఎయిర్‌తో ఇంకా సన్‌సెట్ కావడంతో చాలా రిఫ్రెషింగ్‌గా ఒక థెరపీలా అనిపిచ్చింది. ఇక్కడ మంచి ఫోటోషూట్ కూడా ప్లాన్ చేసుకోవచ్చు. ఇంకా ఈవినింగ్ వచ్చేసరికి ఏ రెస్టారెంట్‌కి వెళ్దాం అనుకోని మేమైతే మండీ రెస్టారెంట్‌కి వచ్చాం. గిస్మత్ మండీ. అండ్ ఇక్కడైతే ఫుడ్ అయితే ది వర్స్ట్ ఉంది. నేనైతే గిస్మత్‌లో ఇంత వర్స్ట్ ఫుడ్ అయితే ఇక్కడే తిన్నాను. నెక్స్ట్ మీరైతే గుంటూరు గిస్మత్‌కైతే అస్సలు వెళ్ళొద్దు. నేను రేటింగ్స్ చూసాను. అంత బాలేదు. అయినా ఒకసారి ట్రై చేద్దామని వెళ్ళాను. ది వర్స్ట్ అసలు. రైస్ అయితే అసలు కుక్ అవ్వలేదు. క్వాంటిటీ బాలేదు. అసలు హైజీనిక్‌గానే లేదు. అండ్ ఇది వచ్చేసి పన్నీర్ మండి. వెజ్ వాళ్ళకి కూడా ది వర్స్ట్‌గా ఉంది. ఇంకా ఈవినింగ్ ఫుడ్ తినలేదని చెప్పి ఫ్రూట్స్‌తో ఎండ్ చేసేసాము. మా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫాలో ఫర్ మోర్.